రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అమెరికా పర్యటనకు వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారికి విదేశ పర్యటన వెళ్ళడం కొత్తేమీ కాదు. ఇంతకుముందు అనేక సందర్భాల్లో సింగపూర్, జపాన్, దావోస్, చైనా, మలేషియా వగైరా వగైరా దేశాలన్నీ వెళ్ళారు. అలాగే ఇవాళ ప్రపంచంలోనే అగ్రరాజ్యమైనటువంటి అమెరికా వెళ్ళారు. ఈ విదేశ పర్యటనలు వెళ్ళడం చంద్రబాబు నాయుడు గారికి ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటిది. బహుశా నాకు తెలిసి భారతదేశంలో ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రుల్లో ఎవ్వరూ కూడా 3 సంవత్సరాల కాలంలో ఇన్ని విదేశ పర్యటనలు చేసినటువంటి వారు లేరు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వెళుతున్నారా అంటే అక్కడ పెట్టుబడిదారులను ఆకర్షించి పెట్టుబడుల వెలువ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో పెట్టుబడులు పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, దేశంలోనే అగ్రగామిగా ఈ రాష్ట్రాన్ని నిలబెట్టాలి అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. ఈ 3 సంవత్సరాల కాలంలో ఆయన పర్యటనల వల్ల మీరు ఏ మేరకు వచ్చినాయి పెట్టుబడులు అని ఆలోచన చేస్తే, సరే తెలుగుదేశం వారు ఏవో గొప్పలు చెప్తున్నప్పటికీ కూడా అధికార లెక్కలు చూస్తుంటే దారి ఖర్చులకు కూడా పెట్టుబడులు రానటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో నెలకొని ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వెళ్ళినా మామూలు ఫ్లైట్లో వెళ్ళరు, ఆయన స్పెషల్ ఫ్లైట్లో వెళ్తారు, స్పెషల్ టీములతో వెళ్తారు. చాలామందికి అనుమానం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు ఇతర దేశాల నుంచి పెట్టుబడులు తీసుకురావడం కంటే ఇక్కడ దోచుకున్నటువంటి లక్షల కోట్ల రూపాయల్ని అక్కడ పెట్టుబడులుగా పెట్టుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయో లేవో పరిశీలించడానికి వెళుతున్నారేమో అనేటువంటి భావన ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో కలుగుతూ ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్టులందరినీ పిలిచి విశాఖపట్నంలో 2 సార్లు ఇండస్ట్రియల్ సమ్మిట్ పెట్టారు. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఒకసారి 5 లక్షల కోట్ల రూపాయలు వచ్చినాయి అన్నారు, రెండోసారి 10 లక్షల కోట్ల రూపాయలు పైచులకు వచ్చినాయి అన్నారు. తీరా చూస్తే మేడిపొండు చూడు మెలిమయుండు, పొట్ట విప్పి చూడు పురుగులు అన్నట్టుగా వివరాల్లోకి వెళ్ళి చూస్తే మాత్రం ఒక పైసా కూడా రానటువంటి పరిస్థితి. ఇవాళ విశాఖపట్నంలో జరిగినటువంటి మీటింగ్స్లో ఫోటోలు వేశారు. వాళ్ళు ఇండస్ట్రియలిస్టులో కాదో తర్వాత ఎంక్వైరీ చేస్తే గుమస్తాలకి సూటు బూటు వేసి బ్రహ్మాండంగా ఫోటోలు తీసి ఇదిగో ఈయన ఇండస్ట్రియలిస్టు అని చెప్పేసి ప్రకటన చేశారు. మోసం చేసినటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి అమెరికా పర్యటన కూడా అదే పరిస్థితుల్లో కొనసాగుతూ ఉన్నది అనేటువంటి భావన కలుగుతూ ఉన్నది. ఎందుకంటే ఈరోజునే ఒక ఇంగ్లీష్ పత్రికలో వచ్చింది, ఇండియన్ ఐటీ ఫర్మ్స్ రైడ్ ఇన్ యుఎస్. ఇండియన్ ఐటీ ఫర్మ్స్ ఉన్నాయంట, వాటి మీద రైడ్ చేశారు. ఎవరయ్యా వీళ్ళందరూ అంటే చంద్రబాబు నాయుడు గారితో ఎంఓయూలు చేసుకోవడానికి క్యూలో నిలబడ్డటువంటి కంపెనీలు. ఈ కంపెనీల మీద వాళ్ళు సక్రమంగా అక్కడ నిర్వర్తించడం లేదని యుఎస్సిఐఎస్ అనే సంస్థ, ప్రభుత్వ సంస్థ వారి మీద రైడ్స్ చేసి వారి ల్యాప్టాప్ని వీటన్నింటినీ కూడా సీజ్ చేసింది. ఇవన్నీ ఇండియన్ కంపెనీస్. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇక్కడ సూటు బూటు వేసుకున్నటువంటి గుమస్తాలతో ఫోటోలు దిగి బ్రహ్మాండంగా వేసుకున్నట్టుగానే చంద్రబాబు నాయుడు గారు అమెరికాలో ఉన్న ఇండియన్ కంపెనీసు, ఫార్జ్ కంపెనీసు వాటితో ఎంఓయూలు చేసుకొని బ్రహ్మాండంగా ఫోటోలు వేసి పెట్టుబడులు వెల్లువా వచ్చేస్తుందని చెప్పేసి ఆయన చెప్పడం, ఇక్కడ కొన్ని పత్రికలు రాయడం చూస్తుంటే చాలా బాధ కలుగుతూ ఉన్నది. కేవలం దారి ఖర్చులకు కూడా పెట్టుబడులు రానటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు విదేశ పర్యటన వెళ్ళడం చాలా బాధతో కూడుకున్నటువంటి అంశం. ఇంకొక అంశం ఏంటంటే వారు ఒక తెలుగుదేశం వారు నిన్న ఒక ప్రకటన రిలీజ్ చేశారు, పత్రికా ప్రకటన. మా ముఖ్యమంత్రి గారు అమెరికా వెళ్ళారు, అక్కడ చాలా చాలా విషయాలు మాట్లాడారు అని చెబుతూ చాలా పాయింట్స్ దానిలో వివరించారు. దానిలో ప్రధానమైన పాయింట్ ఏంటంటే మీటింగ్ విత్ గవర్నర్ ఆఫ్ కాలిఫోర్నియా గవర్నర్ గారితో సమావేశమయ్యారు. చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వీలు చూసుకొని కాలిఫోర్నియా గవర్నర్ గారిని కలిశారు. కలిసి
వారు ఏం వివరించారని వీరు సెలవిచ్చారంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ద చీఫ్ మినిస్టర్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ ది గవర్నర్ అబౌట్ ది unscientific manner of Andhra Pradesh bifurcation. He said due to that hasty decision, Andhra Pradesh was left without a capital. But no, we have a great opportunity to build a capital for ourselves. ఎంత ఆశ్చర్యం అంటే చంద్రబాబు నాయుడు గారు అమెరికా వెళ్ళి కాలిఫోర్నియా గవర్నర్ గారిని కలిసి మన రాష్ట్రం అన్సైంటిఫిక్గా విభజించబడింది, ఇక మేము రాజధాని లేనటువంటి రాష్ట్రంలో ఉన్నాము. ఏంది నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు గారికి మతిపోయిందా లేక ఆంధ్రప్రదేశ్లో వినే వాళ్ళకి మతిపోయిందో నాకు అర్థం కాల. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి విదేశాలకు వెళ్ళి మన దేశంలో ఉన్న అంతర్గతమైనటువంటి విషయాలని అక్కడ కాలిఫోర్నియా గవర్నర్ గారితో మాట్లాడుతున్నాడు. నిజంగా మాట్లాడాడో మరి రాశారో నాకు అర్థం కాలేదు, కానీ చాలా జోక్గా ఉందంటున్నా. ఒక ముఖ్యమంత్రి విదేశాలకు వెళ్ళి అక్కడ ఎవరితో ఏమి మాట్లాడాలో తెలియలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఉంటే ఆయన ముఖ్యమంత్రిగా అర్హుడా అనర్హుడా అని అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విషయాలు కాలిఫోర్నియా గవర్నర్కి చెప్పడం ఏమిటి? ఆయన ఏం చేస్తాడు? ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ప్రజల్ని అమాయకులు చేసేటటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. చిత్రమైన విషయం ఏంటంటే నిజంగా అమరావతి ఎంత ఇబ్బందుల్లో ఉన్నది. ఇవాళ అమరావతిలో, గుంటూరులో మిర్చికి ధర లేక రైతాంగం విలవిల్లాడుతూ ఉన్నారు. పసుపుకు ధర లేక రైతాంగం విలవిల్లాడుతూ ఉన్నారు. మార్కెట్తో కొనిపిస్తామన్నారు, కాసేపు ఎవరితో కొనిపించినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఉన్నది. కేంద్ర ప్రభుత్వం 10% ధర పడిపోయింది కాబట్టి మేము ఇంటరాక్ట్ అవుతున్నామని చెప్తే 10 కాదు నైనా 50% పడిపోయింది. పోయిన సంవత్సరం ఇదే మిర్చి 1,400 రూపాయలు 1,300 రూపాయలు అమ్మితే ఇవాళ 300 రూపాయలు 14,000 రూపాయలకు అమ్మితే ఈ సంవత్సరం 2,500కు అమ్మేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నది. మీరు ఎక్కువగా కొనాలి అని చెప్పవలసినటువంటి ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు వాళ్ళంటే అమెరికాలో ఉన్నాడు. మంచిది, అమెరికాలో పెట్టుబడి తీసుకురావడానికి వెళ్తే మాకేం అభ్యంతరం లేదు. రాష్ట్రంలో రైతాంగం ఉన్న పరిస్థితి ఏమిటి? అమరావతిలో నువ్వు రాజధాని చెప్తున్నావే, ఆ అమరావతిలో ఉన్న రాజధానిలో ఉన్న పరిస్థితులు ఏమిటి? ఆర్తనాదాలు చేస్తున్నారు. లక్షల క్వింటాళ్ళ మిర్చిని తీసుకొచ్చి బయట పెట్టుకొని గోడౌన్లో లేక మార్కెట్ యార్డ్లో స్థలం లేక బయట పెట్టుకొని ఆర్తనాదాలు చేస్తుంటే అవి సామెత చెప్తారు. నీరో చక్రవర్తి గారు రోమ్ తగలడిపోతుంటే వీణ వాయించుకున్నాడట. ఆ సామెతగా చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి, కాలిఫోర్నియా గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ రాష్ట్ర విభజన గురించి ప్రస్తావన చేస్తున్నారంటే మనం వినాలట. ఏమండి చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర విభజన గురించి ప్రస్తావన చేయవలసింది, అడగవలసింది ఎవరిని? మీరు గవర్నర్ని అడగాల, మన రాష్ట్ర గవర్నర్ని అడగాల, ఇండియన్ ప్రెసిడెంట్ని అడగాల, ప్రధానమంత్రిని అడగాల, పార్లమెంట్ని అడగాల, వీరెవరిని అడగారు మీరు? అసలు నాకు తెలియక అడుగుతా. ఈ రాష్ట్రం విభజన కావాలని మీరు కదా కోరుకున్నది. మొట్టమొదట 2008 అక్టోబర్లో మొట్టమొదటిసారిగా లెటర్ ఇచ్చింది మీరు. ఆ తర్వాత షిండే కమిటీకి మీరు ఇచ్చారు లెటరు, చిదంబరం కమిటీకి మీరు ఇచ్చారు లెటరు. మీరు అందరూ ఇచ్చి ఇక్కడేమో తెలంగాణలో ఈ రాష్ట్ర విభజనకి మేమే ప్రధాన కారకులు అని ఇక్కడ చెప్తారు, అక్కడికి వచ్చేమో రాష్ట్రాన్ని అన్సైంటిఫిక్గా డివైడ్ చేశారని అక్కడ చెప్తారు, అమెరికా వెళ్ళి కాలిఫోర్నియా గవర్నర్తో ముచ్చటిస్తారు. ఏమిటో ఈ పరిస్థితి? చాలా దారుణంగా ఉన్నది చంద్రబాబు నాయుడు గారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఇలా మాట్లాడేటటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా అనర్హుడు అనేటువంటి భావన రాష్ట్ర ప్రజల్లో కలుగుతున్నటువంటి సందర్భాన్ని మనం చేస్తున్నాం. ఇలా ఉంటే నారా లోకేష్ బాబు గారు అప్పుడప్పుడు నిజాలు మాట్లాడుతుంటాడు. ఆయన పొరపాటు మాట్లాడతాడో సీరియస్గా మాట్లాడతాడో నాకు తెలియదు, కానీ ఇవాళ విశాఖపట్నంలో నక్కపల్లిలో మాట్లాడుతూ ఆయన ఒక మాట అన్నాడు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదని కేంద్రంతో విభేదించే పరిస్థితి లేదు. ప్రత్యేక హోదా ఇవ్వలేదని కేంద్రంతో విభేదించేటటువంటి పరిస్థితి మాకు లేదు. మా నాన్నగారు విభేదించే పరిస్థితిలో లేరు, మా రాజకీయ పార్టీ విభేదించే పరిస్థితిలో లేదు, మా ప్రభుత్వం విభేదించే పరిస్థితిలో లేదు. ఆ పరిస్థితి వాళ్ళ మాకు లేదు నాయన అని ఒక వాస్తవాన్ని చెప్పాడు. ఎందుకు లేదు అంటే మా నాన్నగారు ఓటుకు నోటు కేసులో దొరికిపోయారు, అందువల్ల మేము విభేదిస్తే లోపలేస్తారు మా నాన్నగారిని, అందువల్ల మేము విభేదించలేము. మా నాన్నగారు లక్షల కోట్ల రూపాయలు రాజధానిలో కాజేస్తున్నారనే విషయం కేంద్ర ప్రభుత్వానికి తెలుసు, విభేదిస్తే కేసులు పెట్టి మమ్మల్ని లోపలేస్తారు, అందువల్ల మేము విభేదించలేము. నేను అడుగుతా ఉన్నా,
రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి వాటాలు రానప్పుడు, రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ప్రత్యేక హోదా రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నప్పుడు ప్రత్యేక జోను లేకోకుండా పోతున్నటువంటి సందర్భంలో కూడా మేము విభేదించే పరిస్థితులు లేవు అని చేతులు కట్టుకొని కూర్చునేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు వచ్చారంటే దానికి ప్రధానమైన కారణం దొరికిపోయిన దొంగ చంద్రబాబు నాయుడు గారు. కాబట్టే ఇవాళ రాలేనటువంటి పరిస్థితుల్లో, అడగలేనటువంటి పరిస్థితుల్లో మా నాన్నగారు ఉన్నాడు, మా ప్రభుత్వం ఉన్నది అని నారా లోకేష్ బాబు గారు చెప్పారని కానీ చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి దశ. నేను మనవి చేస్తున్నది ఒక్కటే, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి విదేశాలంటే విపరీతమైన మోజు. ఎందుకో నాకు తెలియదు, విపరీతమైన మోజు. ఈ 3 సంవత్సరాలు అనేక సార్లు విదేశాలు వెళ్ళాడు. అంతేకాదు ఆయన ఒక చాలా గొప్ప మాట మాట్లాడాడు. నాకు కానీ వెంకయ్య నాయుడు గారికి కానీ ఇండియాలో పుట్టాలని మేము ఎందుకు అనుకుంటాం, ధనవంత దేశమైనటువంటి అమెరికాలో పుట్టాలని అనుకుంటాం అంటే డబ్బు మీద, విలాసాల మీద, అమెరికా లాంటి దేశాల మీద, విదేశాల మీద చంద్రబాబు నాయుడు గారికి మోజు తప్ప భారతదేశం మీద, ఆంధ్రప్రదేశ్ మీద ఏ విధమైనటువంటి కనికరము లేదు. అప్పుడే గురజాడ అప్పారావు గారు చెప్పారు, ఏ దేశం ఎగినా ఎందుకు కాలినా పొగలరా నీ తల్లి. గురజాడ అప్పారావు గారు కదా, ఎవరైనా కానీ ఏ దేశం ఎగినా, రాయపూడి సుబ్బారావు గారు ఏ దేశం ఎగినా ఎందుకు కాలినా పొగలరా నీ పుణ్య భూమి భారతిని అని చెప్పారు. మన చంద్రబాబు నాయుడు గారు ఏ దేశం ఎగినా ఎందుకు కాలినా మేము దౌర్భాగ్యం ఉన్నాం, మా దేశం బాగోలేదు, మా రాష్ట్రాన్ని విభజించారు, బ్రహ్మాండంగా అమెరికా ఉంది, బ్రహ్మాండంగా చైనా ఉంది, ఏ దేశం వెళ్ళినా ఆ దేశాన్ని పొగట్టం, మన దేశాన్ని కించపరిచేటటువంటి పరిస్థితుల్లోకి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి చాలా దారుణమైనటువంటి అంశం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏ దేశం వెళితే ఆ దేశంలో పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి, ఆ దేశంలో ఏం మాట్లాడాలో తెలుసుకోవాలి. అక్కడికి వెళ్ళి వేరే పిచ్చి మాటలు మాట్లాడేటటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉండటం నిజంగా ఆంధ్రప్రదేశ్కు చిగ్గుచేటు. ఆంధ్రప్రదేశ్ ఇవాళ అవమానకరమైనటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. ఇది బాధాకరమైనటువంటి అంశంగా మేము భావిస్తూ ఉన్నాం. విదేశ పర్యటన తప్పని నేను అనవలా. విదేశ పర్యటనకు అర్థం ఉండాలి. విదేశ పర్యటన అర్థం లేనటువంటి విదేశ పర్యటనలు తప్పు. దావోస్ వెళ్ళారు, మలేషియా వెళ్ళారు, సింగపూర్ వెళ్ళారు, చైనా వెళ్ళారు, ఏమి సాధించారు? ఏ ముఖ్యమంత్రి అయినా ఇన్ని విదేశ పర్యటన చేస్తున్నాడా? పాపం చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు ఆంధ్రప్రదేశ్ అనేది ఒక దేశం అని. ఆయన వెళ్ళి డైరెక్ట్గానే అమెరికా దేశాలతో ప్రధానమంత్రులతో మాట్లాడి పెట్టుబడులు తీసుకొచ్చేస్తామనేటువంటి ఒక తప్పుడు అభిప్రాయంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కేవలం చాలా మంది అనుమానం ఏంటంటే విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకొచ్చే కార్యక్రమం కాదు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది. ఆయన వాళ్ళ అబ్బాయి దోచుకున్నటువంటి డబ్బును విదేశాల్లో పెట్టుబడి ఏ విధంగా పెట్టుకోవాలనేటువంటి ఆలోచన కోసమే ఈ విదేశ పర్యటనలు చేస్తున్నారనేటువంటి భావన సర్వత్రా వ్యాపిస్తా ఉన్నది. ఈ విదేశ పర్యటనలు తప్పని మేము అనడం లేదు. విదేశ పర్యటనలు విహారయాత్రలకు మాత్రమే పరిమితం కాకూడదు. రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా విదేశ పర్యటనలు ఉంటే సంతోషిస్తాం, లేకపోతే విమర్శిస్తాం. వెళ్తారు, ఎందుకు వెళ్ళరు? నేను వెళ్తారు, తీసుకొచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇంత విచ్చలవిడిగా, ఇంత విరివిగా, ఇంత స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని ఇన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి ఈ ఉమ్మడి రాష్ట్రంలో లేడు, ఆంధ్రప్రదేశ్లో లేడు, తెలంగాణలో లేడు. ఇది వాస్తవం. కాబట్టి చక్కగా చూసుకోండి. విదేశ పర్యటన వెళ్ళొద్దని అంటాం లేదు. ఎప్పుడో రేరుగా వెళ్తారు, మాట్లాడతారు, వస్తారు. 3 నెలలకు ఒకసారి విదేశ పర్యటనకు వెళ్ళందే చంద్రబాబు నాయుడు గారికి నిలబడేటువంటి పరిస్థితి లేదు. ఇది మేము చెప్పదలుచుకున్నది. గ్రూప్ 2 పరీక్షలు వాయిదా కోరుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రూప్ 2 విద్యార్థులు పరీక్ష రాసేటటువంటి వారు ప్రిలిమినరీ అయిపోయిన తర్వాత మెయిన్స్ రాసేవారు కోరుకుంటున్నారు. దీన్ని నా దృష్టికి కూడా చాలా మంది తీసుకొచ్చారు. ఒకటి కాదు, సుమారు 200 ఫోన్లు వచ్చాయి. నేను కూడా మరి ఉదయ భాస్కర్ గారు చైర్మన్ గారితో నేను మాట్లాడటం జరిగింది. అదేవిధంగా తల్పసాయి గారు సెక్రటరీ గారు, వారితో కూడా మాట్లాడాను. సీతారామరాజు గారని నాకు తెలిసినటువంటి ఒక మెంబర్ ఉన్నారు, వారితో ఈ ముగ్గురితో మాట్లాడితే వారి దృష్టిలో కూడా ఇది ఉన్నది. కాకపోతే షెడ్యూల్ని మారిస్తే ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయనేటువంటి భావన ఒకటి ఉన్నప్పటికీ వారు ఇంకోటి అంగీకరించింది ఏంటంటే విద్యార్థులు పోస్ట్పోన్మెంట్ను కోరుకుంటున్నారు. సైకలాజికల్గా పోస్ట్పోన్మెంట్ జరగకపోతే వారు ఇబ్బంది పడతారు. దీన్ని సానుభూతితో మేము కన్సిడర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఏపీపీఎస్సీ కమిషన్ బోర్డు రేపు కూర్చోబోతున్నది, రేపేళ్ళుండో
కూర్చున్న తర్వాత మేము నిర్ణయిస్తాం, సానుభూతిగానే మేము ఉన్నాము అనేటువంటి భావన ఉంది. వారికి ఇంకో భావన కూడా ఏంటంటే విద్యార్థులకి ఈ రకమైనటువంటి భావాన్ని కలిగించడానికి కోచింగ్ సెంటర్స్ కూడా ఉపయోగపడ్డాయి. వాళ్ళే కోచింగ్ సెంటర్స్ విత్ ఇన్ ది టైంలో పూర్తి చేయలేక వారి మీద ప్రెషర్ పెట్టారు విద్యార్థులు ఏమో సైకలాజికల్గా ఇవాళ ప్రిపేర్ అయిపోయారు, పోస్టులు అయితే బాగుండునని. కాబట్టి దాని మీద మేము సీరియస్గా ఆలోచన చేస్తున్నాం అన్నారు. నాకు అనిపించింది వారి టోన్లో కన్సిడర్ చేస్తారనేటువంటి భావన కూడా నాకు అనిపించింది. కన్సిడర్ చేస్తారో లేదో రేపు తెలుస్తుంది.